పేరు శేష్ కుమార్ ఎవరైతే రాష్ట్రంలో దుర్మార్గమైన రాజకీయాలు నడుస్తున్నాయని ఒక వ్యక్తిని ఏ విధంగా దెబ్బతీయాలో సోషల్ మీడియాలో నా గురించి అసత్యవార్తలు ప్రచురించడాన్ని ఖండిస్తున్నానని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. హృదయపూర్వక ధన్యవాదాలు. మధ్యాహ్నం నుంచి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కావాలని ఒక మనిషిని ఏ విధంగా హెరాస్ చేయవచ్చో ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఈరోజు రాజకీయాలు నడుస్తాం. దానికి కారణం ఇది దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మొట్టమొదటి నుంచి కూడా ఓదార్పు యాత్ర నుంచి కూడా జగనన్నతోటి వాసనతోటి నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరితో వాసనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. దర్శకు 7 సంవత్సరాలు ఒంగోలు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి 7 సంవత్సరాలు కంటిన్యూగా నేను ఒక్కడిని చేయలేదు అని మీ అందరికీ తెలుసు. నా మీద తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో వేసినా ఎప్పుడు కూడా అదరకుండా బెదరకుండా కార్యవైశ్యునైనా కూడా ఎక్కడా కూడా నేను వెనక్కి తగ్గింది లేదు. కొన్ని సందర్భాల్లో నన్ను జైల్లో పెట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళైందా అనే పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా దమ్మున రాజకీయం చేశా. ఎక్కడ తప్పు కానీ నీతి సంస్థలు కానీ ఈరోజు కూడా రాజకీయం చేయాలి. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వటం జరిగింది. ఆ ఎలక్షన్ టైంలో ఈ యొక్క రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ జిల్లాల్లో కూడా పార్టీకి ఉపయోగపడే విధంగా వాణిజ్య విభాగం తరఫున మీటింగ్ పెట్టారు. ఇలా ప్రతిరోజు కూడా ప్రతి విషయంలో కూడా ప్రతిపక్షాన్ని ఖండిస్తూ చిన్న విషయాన్ని కూడా భయపడకుండా ముందు వెళ్ళేటువంటి వాసనైనా జగనన్నైనా ఇద్దరు కూడా నన్ను చాలా గొప్పగా చూసుకున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా 1, 2, 3 పర్యాలు కూడా నాకు కుప్పం ప్రసాద్ నాకు ఇవ్వడం జరిగింది. అంటే అంత గొప్పగా నాకు అవకాశం ఇస్తే నేను ఎప్పుడు కూడా నేను తిట్టినట్టు నాకు తెలిసిన జిల్లాలో చంద్రబాబు నాయుడు ఎవరు తిట్టాడు, పార్టీని ఎప్పుడు కూడా ఎండగలుగుతాడు. అటువంటి నాయకుల్లో ఆరవేశుడిగా ఉన్నా కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎప్పుడు కూడా రాజకీయ పోరాటం నేను చేశాను. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో అది ఎందుకు జరిగిందో ఏ కోణమో నాకేం తెలీదు. అది మాజీ సూపర్ బజార్ చైర్మన్ కుప్పం ప్రసాద్ రావడం జరిగింది. నేను ఎమ్మటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి పెద్దలతో ఎమ్మటే మాట్లాడటం జరిగింది. ఈ విధంగా వేశారంటే పొరపాటు జరిగింది, నేను సవరణ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ నేను సరే వదిలేశాను. ఇవాళ ఆ కట్టింగ్ అంతా తీసుకొని ఒక దుర్మార్గమైన ఆలోచనతో స్క్రోలింగ్ చేయటం, ఇది కూడా మామూలు టైం అయితే నేను ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఎలక్షన్ టైం. ఈ టైంలో మనం ఖచ్చితంగా ఖండించకపోతే నా తప్పు అవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఎంత పిచ్చో మీ అందరికీ తెలుసు. మొట్టమొదటి నుంచి కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడేటువంటి వ్యక్తిని ఇవాళ ఆ విధంగా చేయటం చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రజ్యోతి యాజమాన్యం దయచేసి ఇది స్క్రోలింగ్ కనుక రాకపోతే చిన్న విషయంగా నేను వదిలేసామని, దయచేసి మీరు ఇటువంటి తప్పు మరోసారి చేయొద్దు. చేసిన రేపు కూడా సవరణని చిన్న ఎక్కడో ఒక మూల వేస్తే కరెక్ట్ కాదు.
ఖచ్చితంగా దీన్ని మీరు ఎందుకంటే ఇవాళ వాట్సాప్ గ్రూపుల్లో స్క్రోలింగ్ అని పెట్టకపోతే నేను కూడా దాన్ని ఖండించే పరిస్థితి ఉండదు. సరే పాట అనేది జరుగుతూ ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని రాజకీయ కోణంగా ఒక వ్యక్తిని ఏ విధంగా హెరాస్ చేస్తున్నారో, ఒక నాయకుడు ఒక వ్యక్తులు అయితే ఆ గ్రూప్లో ఉప్పు ప్రసాదానికి ఉద్యమాలు పెట్టే స్థాయికి దిగజారంటే అనేది ఇంతకంటే నీచనికి ఒక మనిషిని హెరాస్ చేయడం అంటే ఇంతకంటే నీచ రాజకీయాలు ఇంకోటి సభాముఖంగా తెలియపరుస్తూ రానున్న రోజుల్లో ప్రజలే ఇటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతుందని తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆఫీస్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు హేమంత్ కుమార్, బ్రహ్మారెడ్డి, సురేష్, లక్ష్మయ్య, రాఘవ, శ్రీనివాసరెడ్డి తదితరులు బాగున్నారు. దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని ప్రొసీడింగ్స్లో ఉన్నాయి. ప్లస్ అది కలెక్టర్ గారి దగ్గర నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ దాకా పోయింది. సైట్ అలాట్మెంట్ వచ్చే లోపు మనకి టెంపరీగా ఒక ఆఫీస్ చూపించమని మనం కోరుకున్నాము. దానికి గాను ప్రభుత్వం వారిచే మనకి ఈ హాల్ వరకు కేటాయించారు. యాక్చువల్గా ప్రైవేట్ వాళ్ళకి అసలు గవర్నమెంట్ స్థలం ఈ టైం మేము జీవో లేదంట, అది కలెక్టర్ గారు చెప్పేది. తర్వాత చేరా దానికి ఏమైంది, కలెక్టర్ గారు చెప్పేది మనం క్యాబినెట్ అప్రూవల్కి పోవాలా, కొద్దిగా లేట్ అవుతుంది. యాక్చువల్ మొత్తం జరిగిపోయింది, అసలు అంతా అయిపోయింది. మనకి వెనక రిమ్సేనకు కూడా చూపించారు స్థలం. అది ప్రపోజల్ అందరూ ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఫస్ట్ ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిఆర్ఓ చేసి కలెక్టర్ గారి దగ్గర పోయింది. కలెక్టర్ గారు ఓకే అన్నారు. అయితే క్యాబినెట్ అప్రూవల్కి పోవాలంట.
అప్రూవల్కి మనకి ఇప్పుడు కోడ్ వచ్చింది పోయి కుదరలేదు. అప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే బాబు ప్రణీత్ బాబు ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేయాలని అంటే కలెక్టర్ గారు చెప్పారు ఇప్పుడు వాళ్ళకి ఒక ఓల్డ్ రూమ్స్లో ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ అలాట్ చేద్దాం, వాళ్ళు 2 సంవత్సరాలు వాడుకోవచ్చు. తర్వాత రేపు ఎలక్షన్ అయిపోయినాక మనం అది తెచ్చుకున్నాక అది స్థలం ఓకే అయిపోయినాక అప్పుడు మనం కన్స్ట్రక్షన్ అక్కడ పెట్టుకుందాము, అప్పుడు దాకా మీరు ఉండొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. కరెక్టర్ బాబు అసలు ఎన్నిసార్లు తిరిగాడు కలెక్టర్ గారు కానీ గట్టిగా పెట్టి చేపించారు. కృష్ణారెడ్డి గారు పాపం మన ఎమ్మెల్యే పిఏ గారు అసలు ఎన్నిసార్లు మన కోసం చాలా కష్టపడ్డారు. ఇది అయిపోయినా రేపు ఎలక్షన్ అయిపోయినాక బాబు మనకి డెఫినెట్గా స్థలం మంచి స్థలం చూపించి అతను స్వతహాగా డబ్బులైనా లేదా వాళ్ళ నాన్నగారి ద్వారా మనకి ఏదైనా కన్స్ట్రక్షన్కి డబ్బులు ఇప్పిస్తాడంటే నేను అతని స్వభావం అడుగుతాను. అదేదైనా అవకాశం ఉండి చేస్తే మనం బిల్డింగ్ కట్టుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. స్థలం శాంక్షన్ అవ్వడానికి కొన్ని లేట్ అవడం వల్ల సంఘాలకి స్థలాలు ఇవ్వాలంటే డైరెక్ట్ సచివాలయంలో అక్కడ అమరావతిలో ఓకే చేస్తే కానీ ఫైనల్ అనేది అవ్వదనే విషయాన్ని తెలియడంతో ఈ తప్పని పరిస్థితుల్లో ప్రస్తుతానికి మనకి స్థలం సాధించుకునేదాకా కూడా మనకి ఇక్కడ ఒక రూమ్ని కలెక్టర్ గారి ఆదేశానుసారం మనకి అలర్ట్ చేయడం జరిగింది. ఈ రూమ్ నుంచి మనము ఎంతకాలమైనా అంటే మనకి స్థలం ప్రభుత్వం తరఫున సాధించేదాకా కూడా ఈ రూమ్లో మనం ఉండేటట్టుగా అటువంటి హక్కు మనకి కలిగించే విధంగా మనం లెటర్ అనేది ఏదైతే మనం రిక్వెస్ట్ లెటర్ పెట్టామో ఆ లెటర్ని ఓకే చేశారు. ఆ లెటర్లో ముఖ్యమైన సారాంశం ఏంటంటే మాకు స్థలాల కోసం ప్రభుత్వానికి అప్లై చేయడం జరిగింది, అది రావడానికి కొంత సమయం పడుతుందని అధికార యంత్రాంగం చెప్పడం వల్ల అప్పటి వరకు మా కార్యకలాపాలు కొనసాగించుకోవడానికి మాకు ఏదైనా దారి చూపించండి అని అడగడంతో ఇక్కడ ఒక రూమ్ని 49వ రూము ఓల్డ్ బిల్డింగ్ లో మనకి అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక మెట్టు ఎక్కాం, మనకి ఒక దారి దొరికింది. ఈ దారిని పట్టుకొని ఖచ్చితంగా మనము స్థలాన్ని సాధించుకోగలమనే నమ్మకం అయితే నాకు కలిగింది. ఆహ్వానించినందుకు చీఫ్ గెస్ట్ గా ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సమస్య వాస్తవంగా నాకు తెలిసిన వరకు లాస్ట్ 30-40 years నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు ఐడియా ఉంది. ఎందుకంటే వేరే ఊరు నుంచి ఈ కెమెరా వర్క్ ఫిల్మ్ ఫంక్షన్స్కో ఫంక్షన్స్కో వస్తూ ఉంటారు. వాళ్ళు నైట్ చేయడానికి ఒక ప్లేస్ లేకుండా చాలా ఇబ్బంది పడి వాళ్ళు మళ్ళీ ఊరికి వెళ్ళిపోవడం, యాక్సిడెంట్స్ అయితే చచ్చిపోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని ఈ ఫైల్ మేము మూవ్ చేయడం జరిగింది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఈ గవర్నమెంట్ సిస్టంలో ఒక ఫైల్ ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్ చాలా ఇష్యూస్ ఉంటాయి. టేబుల్ మూవ్ అవ్వడానికి టైం అయింది. మీకు ల్యాండ్ కూడా చూపించాము. మేము ఒకటే ప్రామిస్ చేస్తున్నాం, అదే ల్యాండ్లో ఒక అవసరం అయితే ఎమ్మెల్యే అయినా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో మా వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మా నాన్న మినిస్టర్ అవుతాడు. సో ఆయన చేతుల ద్వారానే ఆయన ఆ బిల్డింగ్ ద్వారా మా నాన్నగారి ఫండ్స్ ద్వారా ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా చెప్పించి కంప్లీట్ చేస్తామని మాటిస్తున్నా. ఫస్ట్ చేసే గుణం ఉండాలా, అది మా నాన్నకు ఉంది. అట్లాగే మీ పట్టాలు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇంకా ఎవరికైనా మీలో వాళ్ళకి ఇంకా పట్టాలు రాలేదనుకో మీరు ఎలిజిబుల్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు కూడా జరుగుతాయి, కోర్టుకి సంబంధం లేదు, వెరిఫికేషన్ జరుగుతూ ఉంటాయి. వచ్చి సెకండ్ ఫేజ్లో వస్తాయి, మీకు 90 రోజుల్లో వస్తాయి. సో అందరికీ చెప్పండి కూడా. జగన్ ప్రభుత్వం వస్తే పట్టాలు వస్తాయి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఎక్కువ వసూలు వస్తాయి. మీకు ఏది కావాలో డిసైడ్ చేస్తాను. సపోర్ట్ సహకారాలు ఇవ్వాలి, మనకి ఒక దారి చూపించారు, ఆ దారిలో మనం ప్రయాణిద్దాం. వర్ధిల్లాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత. జై వాసన, జై వాసన, జై వాసన. ప్రణీత్ గారి నాయకత్వం, ప్రణీత్ గారి నాయకత్వం. జై జగన్. వారికి నమస్కారం.